ఆంధ్రదేశ చరిత్రలో బొబ్బిలి యుద్ధం ఒక ముఖ్య ఘట్టం. బొబ్బిలి సంస్థాన సైన్యానికి ఫ్రెంచి విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికి మధ్య 1757 జనవరి 24న ఈ యుద్ధం జరిగింది. భారతదేశ చరిత్రలో మున్నెన్నడూ ఎరుగని సంఘటనల్ని ఆవిష్కరించిన యుద్ధం ఇది. ఈ చారిత్రక గాథను ఇతివృత్తంగా తీసుకొని జానపదులు పాడే బొబ్బిలి పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఈ కథనే రిపబ్లిక్ ప్రొడక్షన్స్ అధినేత చోడవరపు సీతారాం 1964లో బొబ్బిలి యుద్ధం పేరుతో స్వీయ దర్శకత్వంలో సినిమాగా తీశారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్, భానుమతి, జమున, రాజనాల వంటి అగ్రశ్రేణి తారాగణం నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. మిత్రుడు డాక్టర్ కంపెల్ల రవిచంద్రన్ ద్వారా ఈ చిత్ర నిర్మాణ విశేషాలు సేకరించి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. రవిచంద్రన్ గారికి కృతజ్ఞతలు. విజయనగరంలో దాదాపు 10 ఏళ్ల పాటు పువ్వాడ మిల్స్లో మేనేజర్గా పనిచేసిన సీతారాం ఆ తర్వాత మద్రాసు వచ్చి పూర్ణ పిక్చర్స్లో మేనేజర్గా చేరారు. కొంతకాలం అక్కడ పనిచేసిన తర్వాత మిత్రుల ప్రోత్సాహంతో రిపబ్లిక్ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి అక్కినేని హీరోగా పెళ్లి సందడి చిత్రాన్ని నిర్మించారు. మరో చిత్రం నిర్మించాలనే ఆలోచనలో ఉన్న సీతారాం దగ్గరికి ఫిల్మ్ జర్నలిస్ట్ కాగడా శర్మ వచ్చి బొబ్బిలి యుద్ధం తీయమని సలహా ఇచ్చారు. అది నచ్చడంతో గబ్బిట వెంకటరావుతో కలిసి కథ తయారు చేశారు సీతారాం. సముద్రాల రాఘవాచార్య పర్యవేక్షణలో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. ఆ తర్వాత ఆర్టిస్టుల ఎంపిక మొదలైంది. ఇందులో కీలకమైన రంగారాయుడి పాత్రకు ఎన్టీఆర్ను అనుకుని ఆయన దగ్గరకు వెళ్ళారు. అయితే పారితోషికం విషయంలో బేరాలు ఆడడం నచ్చక ఎన్టీఆర్ అంగీకరించలేదు. చివరకు ఆయన అడిగిన విధంగానే ఇవ్వడానికి సీతారాం సిద్ధపడటంతో ఎన్టీఆర్ సరేనన్నారు. ఇందులో వెంగళరాయుడి పాత్ర చేస్తానని అక్కినేని ముందుకు వచ్చారు. కానీ ఆ పాత్ర పోషించాలనే కోరిక సీతారాం మనసులో ఉండడంతో అక్కినేనిని కాదని తనే ఆ పాత్ర పోషించారు. సీతారాం సరసన జమున నటించారు. అలాగే పాపారాయుడు పాత్రకు ఎస్వి రంగారావును ఎన్నుకున్నారు. విజయరామరాజు పాత్రకు ముందు గుమ్మడిని అనుకున్నారు. అయితే వాగ్దానం చిత్రంలో ఆయన విలన్గా నటిస్తే జనం తిట్టిపోశారు. అందుకే నెగటివ్ రోల్ చేయనని గుమ్మడి చెప్పేశారు. అప్పుడు జగ్గయ్యను తీసుకున్నారు. అయితే ఆయన ఒక్కరోజే షూటింగ్కి వచ్చి ఇక రానని చెప్పారు. అప్పుడు రాజనాలను విజయరామరాజు పాత్రకు ఎన్నుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజనాలను బుస్సీదొర పాత్రకు అనుకున్నారు. కానీ ఆయనకు విజయరామరాజు పాత్ర మీద మోజు ఉండేది. తప్పనిసరి అయ్యి బుస్సీదొర పాత్ర చేయడానికి రాజనాల అంగీకరించారు. జగ్గయ్య తప్పుకోవడంతో తను ఇష్టపడే వేషమే రాజనాలకు దక్కింది. అప్పుడు బుస్సీ వేషానికి ఎవరిని తీసుకోవాలా అని సీతారాం ఆలోచిస్తుంటే ఎన్టీఆర్ సలహాపై ముక్కామలను ఎన్నుకున్నారు. హైదర్ జంగ్ వేషానికి ఎంఆర్ రాధని ఎంపిక చేశారు. ఈ సినిమాలో మల్లమ్మదేవి పాత్రకు భానుమతిని సంప్రదించారు సీతారాం. పారితోషికం విషయం దగ్గర తేడా వచ్చి ఆమె చేయనన్నారు. అప్పుడు సావిత్రిని అడిగితే ఆమె చేస్తానని చెప్పారు. అయితే ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్లు ఎక్కువగా ఉండడంతో ఇద్దరి డేట్స్ కుదరలేదు. అప్పుడు దేవికకు 5,000 అడ్వాన్స్ ఇచ్చి ఆమెను ఎంపిక చేశారు. అయితే తను చేస్తానని భానుమతి కబురు చేశారు. ఈ విషయం తెలిసి దేవిక అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారు. అలాగే సుభద్ర పాత్రకు మొదట కృష్ణకుమారిని అనుకున్నారు. ఆమె డేట్స్ కుదరకపోవడంతో అప్పుడు జమునని ఎన్నుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని 1963 జనవరి 25న బొబ్బిలి యుద్ధం చిత్ర షూటింగ్ ప్రారంభించారు సీతారాం. ఇక అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఎస్వి రంగారావు సెట్ రెడీ చేసుకోండి, షూటింగ్ వస్తాను అని చెప్పేవారు, కానీ వచ్చేవారు కాదు. ఎన్నో రోజులు ఆయన కోసం ఓపికగా ఎదురు చూసి చూడాల్సి వచ్చేది. అలాగే భానుమతి ఓ పట్టాన షూటింగ్కి వచ్చేవారు కాదు. భరణి స్టూడియోలో షూటింగ్ పెడితే వస్తానని చెప్పేవారు. ఈ సినిమాలో భానుమతికి 4 పాటలు పెట్టాలని సీతారాం అనుకున్నారు. కానీ ఆమె సహకరించకపోవడంతో 2 పాటలు తీసేశారు.
చాలామంది ఆర్టిస్టులు షూటింగ్కు రాకపోవడం, డేట్స్ ఇవ్వకపోవడంతో వాళ్ళ పాత్రలు తగ్గించి తను పోషించే వెంగళరాయుడి పాత్రకే సీతారాం సీన్లు పెంచేవారు. ఈ కారణంగా సినిమాలో 80% సీన్లలో ఆయనే కనిపిస్తారు. నవయుగ సంస్థ బొబ్బిలి యుద్ధం చిత్రాన్ని పంపిణీ చేసింది. సినిమా పూర్తయిన తర్వాత ఆ సంస్థ మేనేజర్ శర్మ సీతారాం దగ్గరకు వచ్చి బొబ్బిలి యుద్ధం అని పేరు పెట్టారు, కానీ ఇందులో వారు సీన్లు ఏవి అని అడిగారు. యుద్ధం సీన్లు పెంచుదాం అని శ్రేయోభిలాషులు చెబితే సీతారాం చేతులు ఎత్తేశారు. ఆర్టిస్టుల సహకారం లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు? తమ్ముడి ఆవేశాన్ని అడ్డుకట్ట వేసే సోదరుడిగా, ప్రజా సంక్షేమం కోరే ప్రభువుగా, పరాక్రమవంతుడిగా ఎన్టీఆర్ రంగారాయుడి పాత్రకు వన్నె తెచ్చారు. ఇందులో తాండ్ర పాపారాయుడి పాత్రలో ఎస్వీఆర్ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. చేత కాగడా ధరించి శిథిలమైన కోటలో తిరిగేటప్పుడు మల్లమ్మ శవాన్ని చూసి చెల్లెలా అని ఆక్రోశించినప్పుడు, ప్రతీకారంతో రగిలిపోయినప్పుడు, విజయరామరాజుని వధించేటప్పుడు రంగారావు నటన అపూర్వం, అద్భుతం, అనిర్వచనీయం. భానుమతి పాడిన శ్రీకర కరణాల వాల వేణుగోపాల, ఊయల ఊగిన దోయి మనసు పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. అలాగే జమున మీద చిత్రీకరించిన ముత్యాల చెమ్మచెక్క పాట నాటి యువతరానికి తెగ నచ్చేసింది. ఈ రెండే కాదు, సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు ఈ సినిమా కోసం స్వరపరిచిన ప్రతి పాట హిట్ అయింది. ఎన్నో అవాంతరాలను, అవరోధాలను అధిగమించి బొబ్బిలి యుద్ధం చిత్రాన్ని పూర్తి చేశారు సీతారాం. 5 లక్షల రూపాయల వ్యయంతో ఈ చిత్రం తయారైంది. ఈ సినిమా కోసం ఇంత కష్టపడినా సీతారాంకు ఆశించిన ఫలితం దక్కలేదు. నష్టాలు రాకపోయినా, లాభాలు ఆర్జించలేకపోయినా సినిమాగా బొబ్బిలి యుద్ధం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. విజయవాడలోని మారుతి టాకీస్లో ఈ చిత్రం 50 రోజులు ఆడింది. అయితే రిపీట్ రన్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బాగా ఆడింది. బి క్లాసు సెంటర్స్లో మంచి వసూళ్లు రాబట్టింది. నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పట్టం భానుపిళ్ళై బొబ్బిలి యుద్ధం సినిమాను ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా చూసి వాస్తవికతను, దేశభక్తిని చేసినందుకు సీతారాంను అభినందిస్తూ ప్రశంసాపత్రం అందజేశారు. హైదరాబాద్ దిల్షాద్ టాకీస్లో 1965 మార్చి 7న ఆంధ్రప్రదేశ్ మంత్రులు, శాసనసభ్యుల కుటుంబాల కోసం సీతారాం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, సభాపతి బివి సుబ్బారెడ్డి కూడా ఈ సినిమా చూసి సీతారాంను చక్కగా అభినందించారు. బొబ్బిలి యుద్ధం తరువాత మళ్ళీ 3 ఏళ్ల వరకు సీతారాం మరో సినిమా తీయలేకపోయారు. 1967లో శోభన్ బాబు, రామకృష్ణ హీరోలుగా రక్త సింధూరం చిత్రం నిర్మించారు. ఇది కూడా హిట్ అవ్వలేదు. దాంతో చిత్ర నిర్మాణానికి దూరం అయ్యారు సీతారాం. పౌరుషానికి ప్రతీకగా నిలిచే వీర బొబ్బిలి గాథ తరతరాలుగా బుర్రకథల రూపంలో తెలుగు వారిని ఉత్తేజపరుస్తూనే ఉంది. అలాగే బొబ్బిలి యుద్ధం సినిమా కూడా తరతరాలకు గుర్తుండే సినిమాగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలిచిపోతుంది. బొబ్బిలి యుద్ధం చిత్ర ప్రేరణతో 1986లో రెబల్ స్టార్ కృష్ణంరాజు తాండ్ర పాపారాయుడు చిత్రం నిర్మించారు. దర్శకరత్న దాసరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం కూడా ఆశించిన విజయం సాధించలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.